ఒకసారి నన్ను అడిగిండొచ్చు కదా. ఇది కూడా పాత సామెతేరా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. అమ్మో, నా మాట వినమ్మా, నాకు ఈ పెళ్ళొద్దమ్మా. ఏంట్రా ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవా నువ్వు? అది కాదమ్మా. ఊర్లో వాళ్ళందరికీ నా కొడుకు నేను ఏం చెప్తే అది వింటాడు, నా మాట జవదాటాడు అని గొప్పలు చెప్పుకున్నాను రా. ఇప్పుడు వాళ్ళు నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు. ఏమండి, వీడి పెళ్లి చేసుకోడంట, ఆ పందిరి పీకి పడేయండి. మన బంధువులందరికీ రిటర్న్ టికెట్ వేయకుండా పంపించేయండి. ఆ పంతులకు అడ్వాన్స్ ఇచ్చాం కదా, అది తిరిగి తీసేసుకోండి. నానా ఏంట్రా ఇది? ఇంత సడన్ గా పెళ్లి ఏంటి నానా? సడన్ గా ఏంట్రా? వారం నుంచి నీ సెల్కి ట్రై చేస్తున్నావు, స్విచ్ ఆఫ్ ఉంది. మీ ఆఫీస్కి మనిషిని పంపిస్తే నువ్వేమో సెలవు మీద వెకేషన్కి వెళ్ళా ఉన్నారు. తాత కండిషన్ తెలుసు కదా ఎలా ఉందో. అయినా మీ అక్కకి మనం తప్పించి ఎవరున్నారు? దేవుని చిన్నప్పటి నుంచి నీకు ఇద్దాం అనుకున్నదేగా. కొంపదీసి ఎవరినైనా ప్రేమించావా ఏంటి? అలాంటిది ఏం లేదు నాన్న. మరి ఇంకేంట్రా, నీకు ఇంకేం ఛాయిస్ లేదు. ఈసారికి ఇలా కానీ చేసుకుంటాడులేవే, నువ్వేం టెన్షన్ పడకు, చేసుకోరా నానా. ఏరా, ఇంత చెప్పినా నువ్వు ఈ పెళ్లి చేసుకోవా? అమ్మమ్మ సరే, మీ అక్కకి మొక్కం మీద నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తురా. నువ్వే చెప్తున్నా. లక్ష్మి, దేవిత వీడికి పెళ్లి ఇష్టం లేదంట. మీరు ఏదన్నా పడండి, నాకు సంబంధం లేదు. వదినా, ఆ రిటర్న్ గిఫ్ట్స్ అన్ని లోపల పెట్టి తాళం వేసాయి. వీడి పెళ్లి చేసుకోడంట. ఏరా, నిజంగా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? అది కాదే అక్క, ఇంత సడన్ గా. పర్లేదురా, నిజం చెప్పు. అమ్మా నాన్నకి చెప్పి నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేయిస్తాను. ఇష్టమే. ఇప్పుడు దానికి చాలా పెళ్లి సంబంధాలు వచ్చాయిరా. అది ఎక్కడ ఒప్పుకుంటుందోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? సర్లే, నీకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది. నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండు, నేను చూసుకుంటా. సిస్టర్, దేవిని పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటానురా. ఎందుకంటే అది నా కళ్ళ ముందుంటుందని చిన్న స్వార్థం. మీ బావ బ్రతుకుంటే ఖచ్చితంగా నీకిచ్చే పెళ్లి చేసేవారు. చేసుకుంటా. Wow, I like these changes. Come on, baby. I love Bangkok style. Come on. పువ్వులు నలిగిపోవాలి, నేను అలిసిపోవాలి. గట్టిగా బుక్ అయిపోయారా? ఉరిశిక్ష చేసినాడు కూడా లాస్ట్ ఆప్షన్ ఉంటుందిరా. నీకు అది కూడా లేకుండా పోయింది. రేయ్, బ్యాచులర్ లైఫ్ హ్యాంగ్ ఓవర్ ఇంకా పోలేదురా. I love this. Wow, lovely girls. Traditional chicks. ఆ హ్యాంగ్ ఓవర్ పక్కనట్టు వీడేంటి ఎలాగొన్నాడు? Fantastic arrangements. వాడిది ప్యారడైజ్ అనుకుంటున్నాడు. వెళ్ళి చూడు. ప్యారడైజ్ పార్ట్ 2. రాత్రికి రాత్రి వెస్టర్న్ నుంచి ట్రెడిషనల్ కి మార్చేసావు. యోబో, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. తాత ఏంటి ఇక్కడ? తాత తెచ్చేసారేంట్రా? అదేం కాలేరా, కామ్గుండు. అరే, తాత సెట్ చేశారు, నాకు సెట్ చేయరా. తాతకు అవసరం ఇప్పుడు. అరే, నాకు తెలీదు, తాతకి సెట్ చేశారు, నాకు సెట్ చేయరా. ప్లీజ్ ప్లీజ్, రూమ్ ఎక్కడ చెప్పరా. పానకం తీసుకోండి. పైన రూమ్ రెడీగా ఉంది, వెళ్ళి రెడీ అవ్వండి. అరే బావా, నేను రెడీరా. పైన రూమ్ అంట, అమ్మాయి రెడీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ అరేంజ్మెంట్స్. ఐ లవ్ యూ రా. వెళ్దాం పద. అలా కొట్టిందిట్రా? అలా కదరా, ఇలా కొట్టాలి. నాకేం తెలుసురా, సీన్ అక్కడ కట్టి ఇక్కడ ఓపెన్ అవుద్దని. కనీసం ఇల్లు చూసాను గుర్తురావాలి కదా. నేను ఇల్లు చూడలా, ఆ అమ్మాయిలనే చూసా. ఈడేంటి ఎలా ఉన్నాడు? సార్కి రేపు పెళ్ళి. కంగ్రాట్స్ బావా. బావా, నీ పెళ్లి పార్టీ అదిరిపోవాలి, ఇక్కడ కాదు ప్యారడైజ్ అరేంజ్, ఓకేనా? ఏరా అలాగున్నావు, నీకు పెళ్ళి ఇష్టం లేదా? అది కాదురా, దేవికి నో అని చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు. ఇంత సడన్ గా పెళ్ళంటే ఎలా? నాకు అర్థమైంది. నీకు సడన్ గా శోభనం అయితే ఓకే, గానీ పెళ్లి అయితే కొంచెం కష్టం, అంతేగా? నేను చూసుకుంటా.